హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. మీరందరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఆల్రెడీ ఒకసారి గ్యాస్ వీడియో పోస్ట్ చేసిన, అయినా కూడా మళ్ళీ ఎందుకు చేసిన అనేది వీడియో లాస్ట్లో చెప్తా. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే నా గ్యాస్ పొయ్యి చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో దీన్ని ఏం చేయాలంటే ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని బాగా తడిపేయాలి. తడిపేసిన తర్వాత ఒక 2 చెంచాల వరకు వంట సోడా ఉంటుంది కదా ఇంట్లో. సో వంట సోడా వేసుకున్న తర్వాత పౌండ్స్ పౌడర్ లేదా ఇంట్లో ఏదైనా పౌడర్ ఉంటే అది వేసుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి స్టోరీ అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 వీడియోల తర్వాత గ్యాస్ పొయ్యి వీడియోనే పెట్టిననమాట. అది బాగా వైరల్ అయింది. అంటే అప్పట్లో నాకు 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే అదే ఎక్కువ. ఇంకా అప్పటికి 3000 టైం వరకు వచ్చింది ఆ ఒక్క వీడియోకే. దాని తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ చేస్తే టైం అయిపోయి నాకు మోనిటైజేషన్ అయిపోయిందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉండే. మోనిటైజేషన్ ఎలా అయింది, నేను చేసిన కొన్ని తప్పులు ఏంటి అసలు అనేది నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, అప్పుడు చూడండి. దాంట్లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ పెడతాను. పౌండ్స్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసుకోవాలి. వదిలేసినాక ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని విమ్ సోప్ అయినా సరే లిక్విడ్ అయినా సరే స్క్రబ్బర్ అంటించుకొని ఇంకా రుద్దాలన్నమాట. ఎక్కడెక్కడ మనకు నల్లగా మరకలు ఉన్నాయి అనేది మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక్క వీడియోనే నా ఛానల్లో బాగా వైరల్ అయింది. అంటే ఇది ఎంతమంది యూజ్ చేసి ఉంటే అంత వైరల్ అవుతుంది. సో చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం గట్టిగా రుద్ది చేయాల్సిన అవసరమే లేదు. ఇక రాత్రి పడుకునే ముందు ఒక్కసారి పొయ్యిని ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మస్తు ఉంటుంది. చూసారా, నేను జస్ట్ అట్లా రుద్ది కడిగి చూపిస్తున్నా. ఇంకా సబ్బు పూర్తిగా వాడలేదన్నమాట. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇది ఒకసారి మీరు ఇంకా ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి బాగా ట్రై చేసుకోండి. జస్ట్ అది రుద్దినందుకే చూడండి దానిపైన ఉన్న నల్లదంతా ఎంత మురికిగా పోతుందో. సో ఇంకా దీన్ని మళ్ళొకసారి సబ్బు తీసుకొని మెల్లగా రుద్దేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తా చూడండి. ఇక ఒకసారి సోప్తోని క్లీన్ చేసిన అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా, చూసారా, తలక్కున మెరిసిపోతుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.